వెల్కమ్ టు మై ఛానల్ శ్రీమాత్రే నమః. ఈరోజు మన ఛానల్లో ఉల్లిపాయలతో చిక్కుడుకాయ ఫ్రై చేయబోతున్నానండి. ఒక కడాయి పెట్టుకొని కొంచెం నూనె వేసుకోవాలండి. నూనె వేసుకున్న తర్వాత నూనె కాగిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. అవి కొంచెం వేగించుకోవాలండి. ఆవాలు జీలకర్ర కొంచెం వేగితేనే మంచి వాసన వస్తుందండి. తర్వాత శనగపప్పుని వేసుకోవాలి. ఇదే పచ్చిశనగపప్పునండి. అది కొంచెం వేగుతున్నప్పుడే మనము మినప్పప్పును కూడా వేసుకోవాలి. ఇలా పోపు గింజలన్నీ వేగుతున్నప్పుడు ఉల్లిపాయ ముక్కల్ని పొడవుగా తరుక్కొని వేసుకోవాలండి. కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి చిక్కుడుకాయ ఫ్రైకి ఉల్లిపాయ ముక్కలు. ఇలా ఫ్రై చేసుకుంటూ టమోటా ముక్కల్ని కూడా వేసుకోవాలండి. ఉల్లిపాయలు టమోటాలు ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి, ఇలా చిన్నగా సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఉప్పు వేసుకోవాలండి. ఇలా ఉప్పు వేసుకుంటే ఉల్లిపాయ ముక్కలు మాడిపోవండి. తర్వాత పసుపు వేసుకొని వేయించుకోవాలి. ఇలా చిన్నగా వేయించుకుంటే సిమ్లో పెట్టుకొని వేయించుకున్నారంటే ఉల్లిపాయ ముక్కలు మాడవండి, బాగా దూరగా వేగుతాయి. ఎక్కువ మంట మీద వేయించుకున్నారంటే మాడిపోతాయి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న చిక్కుడుకాయల్ని వేసుకోవాలండి. లేతగా ఉన్నాయండి ఇప్పుడే చిక్కుడుకాయలు. ఇలా వేయించుకుంటూ కలుపుకోవాలండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇలా వేసి కొంచెం కారం కూడా వేసుకోవాలండి. చిక్కుడుకాయల్ని ఇలా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి ఉల్లిపాయలతో. ఎక్కువ మసాలాలు కూడా ఏం అవసరం లేదు. తర్వాత ఇలా మగ్గిన తర్వాత ధనియాల పొడిని వేసుకోవాలండి. చూడండి, చిక్కుడుకాయలు తొందరగా మగ్గిపోయినాయి, లేతవి కదండి, అందుకని తొందరగా మగ్గిపోయినాయి. ఇప్పుడు ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని అంతా బాగా కలుపుకోవాలండి. చిక్కుడుకాయలు ఇప్పుడే కొత్తగా వస్తున్నాయి కదండి, అందుకని లేతగా ఉన్నాయండి, గింజలు ఎక్కువగా లేవు. చూడండి, ఇలా వేయించుకోవాలి. చూడండి ఎంత బాగా కలిసిపోయింది అంతా. తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరని ఇలా వేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా చేసుకోండి.